ఏపీ శాసన మండలిలో మతంపై మాటలు మంటల్ని రగిల్చాయి. తిరుమల లడ్డూపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు మండలిలో రచ్చనిలేపాయి. శాసన మండలి చైర్మన్ తో పాటు మాజీ సీఎం జగన్ క్రిస్టియన్ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యల్ని వైసీపీ సభ్యులు తప్పుపట్టారు. వెంటనే అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్ క్రిస్టియన్ కాదని ఒప్పుకుంటే క్షమాపణ చెప్తానని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తన కులం మీద అచ్చెన్నాయుడు మాట్లాడటం కరెక్ట్ కాదన్న చైర్మన్ తాను క్రిస్టియన్ కాదని హిందూనని చైర్మన్ మోషన్ రాజు చెప్పారు. దీంతో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అచ్చెన్నాయుడు వివరణపై చైర్మన్ మోషన్ రాజు సంతృప్తి చెందారు. మరోవైపు వైసీపీ సభ్యులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర గందరగోళం మధ్య సభని మండలి చైర్మన్ వాయిదా వేశారు. అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష 1 మినిట్ వీర్రాజు గారు 1 మినిట్ అధ్యక్ష ఇక్కడ శాసన మండలిలో శాసన మండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత నేను ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, ఒక వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. ఎవరు నన్ను బాధ కలుగుతుంది? వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు ప్రతిరోజు నన్ను క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో కూర్చోండి. అరే కిందకెళ్ళి కూర్చో, నేను మాట్లాడతాను. అరే కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి, కూర్చోండి, మాట్లాడండి. ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడినా ఉండే మీరు కూర్చోండి, మాట్లాడుతుంటే దయచేసి ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు చెప్పండి.
వ్యక్తిత్వాన్ని కించపరచడం, నా కులం మీద మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. కూర్చోండి స్వామి, అప్రెడ్డి గారు కూర్చోండి. కూర్చోమన్నాడు సార్, చెప్తాను. నేను చెప్తాను చెప్పలేమండి. నేను అధ్యక్ష కూర్చోమన్నాడు సార్, మాట్లాడుతున్నాను అధ్యక్ష నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి. అంతకంటే ఏం కావాలి? చెప్పాలి అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు. కూర్చోకపోతే కూర్చో. అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, చెప్పారండి, మంత్రి గారు చెప్పారండి. నేను అనుకున్నాను మీరు వినండి, తిమ్మతున్నారు, అది పద్ధతి కాదు, మీరు పద్ధతి కాదు. వినండి, మంత్రి గారు నేను అడిగాను, మీరు నన్ను క్రిస్టియన్ వినండి, మంత్రి గారు నేను అడిగాను, నేను అబ్జెక్షన్ తెలియజేశాను. అదే వినండి అయ్యా, రావులా ఏమయ్యా, ఏంటిది? ఆగా నువ్వు ఆగా, ఏంటిది? నువ్వు ఆగా, ఉండవయ్యా. మంత్రి గారు వినవయ్యా బాబు, మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు